తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో మెగా బ్రదర్స్ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒకరు అన్నయ్య, మరొకరు తమ్ముడు. ఒకరు బాక్సాఫీస్ బాస్ అయితే మరొకరు బాక్సాఫీస్ బ్యాడ్ బాస్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పోలిక చూడబోతున్నాం. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఓజీ ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు ఎలాంటి సందడి చేస్తోందో కూడా చూస్తున్నాం. అసలీ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్ల మధ్య ఉన్న తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్కి, చిరంజీవి గారి ఫెస్టివల్ స్టామినాకి మధ్య నంబర్స్ గేమ్ ఎలా నడిచింది? ఈ రెండు సినిమాల డే 1 వసూళ్లను పక్కపక్కన పెట్టి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం పవన్ కళ్యాణ్ ఓజీ గురించి మాట్లాడుకోవాలి. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద ఆకాశమంత అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ని చాలా ఏళ్ల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ గ్యాంగ్స్టర్ అవతార్లో స్టైలిష్ లుక్లో చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆ ఆకలి బాక్సాఫీస్ మీద ఒక సునామీలా విరుచుకుపడింది. ట్రేడ్ వర్గాల అధికారిక లెక్కల ప్రకారం ఓజీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 150 కోట్ల నుండి 155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది. కేవలం ఇండియాలోనే నెట్ కలెక్షన్స్ 90 కోట్ల మార్క్ని టచ్ చేశాయి. నైజాం ఏరియాలో అయితే ఓజీ మొదటి రోజే 25 కోట్ల షేర్ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్లో కూడా ప్రీమియర్స్తోనే $2 మిలియన్ పైగా వసూలు చేసి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఓజీ అనేది ఒక సినిమా కాదు, అదొక ఎమోషన్ అని ఫ్యాన్స్ రుజువు చేశారు. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే జనవరి 2026 సంక్రాంతి. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓజీలాగా ఇది పాన్ ఇండియా యాక్షన్ సినిమా కాదు, మన తెలుగు నేలకి సంబంధించిన అచ్చమైన పండుగ సినిమా. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ట్రేడ్ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 కోట్ల నుండి 80 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో షేర్ సుమారు 30 కోట్ల నుండి 32 కోట్ల వరకు ఉంది. నంబర్స్ పరంగా చూస్తే ఓజీ 155 కోట్ల ముందు మన శంకర వరప్రసాద్ గారు 80 కోట్లు తక్కువగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన లాజిక్ వేరే ఉంది. ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఒక సోలో రిలీజ్ లాంటిదే. పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తోడు సినిమాకున్న పాన్ ఇండియా అపీల్, ముఖ్యంగా ముంబై బ్యాక్డ్రాప్ ఉండటంతో హిందీ ఆడియన్స్ కూడా సినిమాని ఓన్ చేసుకున్నారు. అందుకే నంబర్స్ అంత భారీగా వచ్చాయి. కానీ మన శంకర వరప్రసాద్ గారు పరిస్థితి వేరు. ఇది సంక్రాంతి సీజన్లో వచ్చింది. పోటీగా ప్రభాస్ రాజాసాహబ్, విజయ్ జననాయకన్ వంటి భారీ సినిమాలున్నాయి. థియేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అయినప్పటికీ చిరంజీవి గారు కేవలం తెలుగు మార్కెట్తోనే 80 కోట్ల గ్రాస్ రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇది మెగాస్టార్ స్టామినాకి, ఆయన మీద ఫ్యామిలీ ఆడియన్స్ కి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఓజీ డే 1 కలెక్షన్స్లో మాస్ హిస్టీరియా కనిపించింది. అర్ధరాత్రి షోలు, తెల్లవారుజామున బెనిఫిట్ షోలు హౌస్ఫుల్ అయిపోయాయి. యూత్ ఆడియన్స్ థియేటర్లను చుట్టుముట్టారు. కానీ మన శంకర వరప్రసాద్ గారు విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ సెంటిమెంట్ కనిపించింది. ఉదయం షోల కంటే మ్యాటినీ, ఫస్ట్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగింది. కుటుంబాలు, మహిళలు, పిల్లలు థియేటర్లకు క్యూ కట్టారు. ఓజీ ఓపెనింగ్స్లో సౌండ్ ఉంటే చిరు సినిమా ఓపెనింగ్స్లో సెలబ్రేషన్ ఉంది. ఏరియాల వారీగా చూస్తే నైజాం మరియు ఓవర్సీస్లో ఓజీ డామినేషన్ స్పష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్కి నైజాంలో, యూఎస్లో ఉన్న ఫాలోయింగ్ బీభత్సం. కానీ సీడెడ్ మరియు ఆంధ్రాలోని చిన్న సెంటర్లలో చిరంజీవి గారి పట్టు ఇంకా సడలలేదు అని ఈ సినిమా నిరూపించింది. సీడెడ్లో ఓజీకి వచ్చిన ఓపెనింగ్స్కి, మన శంకర వరప్రసాద్ గారికి వచ్చిన ఓపెనింగ్స్కి పెద్ద తేడా లేదు. దీని బట్టి అర్థమవుతోందేంటంటే మాస్ కోటలో అన్నదమ్ములు ఇద్దరూ సమానమే అని. వ్యాపారం పరంగా చూస్తే ఓజీ అనేది ఒక భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా. దాని బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దది. కానీ మన శంకర వరప్రసాద్ గారు ఒక మీడియం టు హై బడ్జెట్ సినిమా. దీని టార్గెట్ రీజనబుల్ గానే ఉంది. చిరు సినిమా మొదటి రోజే దాదాపు 30% రికవరీ సాధించి సేఫ్ జోన్లోకి వెళ్లే దిశగా ఉంది. ఓజీ మొదటి రోజు భారీ నంబర్స్ రాబట్టినా లాంగ్ రన్లో అది నిలబడాలంటే కంటెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. కానీ చిరు సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా సంక్రాంతి సీజన్ వల్ల గట్టెక్కేస్తుంది. ప్రస్తుతం చిరు సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి ఇది లాంగ్ రన్లో మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశముంది. ఓజీ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. మన శంకర వరప్రసాద్ గారు చూసినప్పుడు కళ్లల్లో నీళ్లు, పెదవులపై నవ్వు వచ్చాయి. ఈ రెండు అనుభూతులు ప్రేక్షకుడికి కావాలి. బాక్సాఫీస్కి కాసుల వర్షం కురిపించడంలో పవన్, చిరు ఇద్దరూ పోటీపడి మరీ ఇండస్ట్రీకి మేలు చేశారు. మరి మీరేమంటారు? ఓజీ మాస్ జాతర నచ్చిందా, లేక శంకర వరప్రసాద్ గారి సంక్రాంతి విందు నచ్చిందా? మీ ఓటు ఎవరికి? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ విశ్లేషణల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.